ఆయన హాయ్ రాబిన్ వుడ్ టైటిల్ గ్లిమ్స్ వచ్చాయి కదా, ఎలా అనిపించింది? నిజంగా మైత్రి మూవీ ప్రొడక్షన్ లో మళ్ళీ వంశీ కుటుంబాల డైరెక్షన్ లో ఒక సినిమా రాబోతుంది. నితిన్ అన్న దానిలో ఉన్నాడు. సో ఇది ఒక మళ్ళీ బ్లాక్ బస్టర్ గా కేర్ ఆఫ్ అడ్రస్ మార్చుకోవచ్చు. వీళ్ళ కాంబినేషన్ ఆల్రెడీ భీష్మాన్ మూవీ వచ్చింది. ఆల్రెడీ ఎంత పెద్ద హిట్ అయిందో మీకు తెలుసు, మాకు తెలుసు. కాబట్టి సో మళ్ళీ ఒక హిట్ మన సిద్ధంగా అవుతుందని చెప్పుకోవచ్చు. ఇది రాబిన్ వుడ్ అనే పేరులోనే మనం చెప్పాను. ఈ పేరు చాలా సమయం విని ఉంటుంది. ఏంటంటే అంటే ఒక దొంగకి సంబంధించిన మనం చాలా పెద్ద సినిమాలు వచ్చాయి లైక్ ఇంగ్లీష్లలో. రాబిన్ వుడ్ అని, రాబిన్ వుడ్ 2 అని ఈ రకంగా. అంటే తను ఒక దొంగలు ఇస్తారన్న డైలాగ్ చాలా బాగుంది. సో ఒక సినిమా డైలాగ్లో రైటింగ్ డైలాగ్ చాలా బాగా అనిపించింది అన్న. సో దేశం అంటే అట్లా ఆ రకంగా వర్ణించండి అన్నమాట. అది కూడా చాలా బాగా అనిపించింది. సో డైరెక్షన్ చాలా బాగా అనిపించింది, మ్యూజిక్ డైరెక్షన్ బాగా అనిపించింది. సో ఓవరాల్ ఒక డైలాగ్ ఉంటుంది అన్న, ఆ డబ్బులు ఎంత డేంజర్ అంటే రూపాయి ఎందుకు నువ్వు ఏం సంపాదిస్తావు అంటే అన్నదమ్ముల మధ్య అక్క జిల్లాల మధ్య చిచ్చు పెడతాను అనే మాట. సో అయినా సరే నేను అన్నదమ్ములను ప్రేమిస్తాను, ఎందుకంటే నా దేశం అన్న డైలాగ్ ఉంటుంది కదా. సో అది చెప్పడం చాలా బాగా నచ్చింది. సో వీళ్ళ కాంబినేషన్లో మరో హిట్ రాబోతుందని చెప్పుకోవచ్చు. ఇంకోటి మైనస్ ఏంటంటే నాకు ఎక్కడ హీరోయిన్ కనిపించలేదు సినిమాలో. సో నిజంగా కొద్దిగా హీరోయిన్ కూడా పెట్టుంటే బాగుండు అన్న ఫీలింగ్ వచ్చింది. సో ఎనివే ఇంకా టైం ఉంది కాబట్టి సో ఈగలో వెయిట్ చేద్దాం అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. సో ఆ విషయం ఆల్ ది బెస్ట్ ఎంటర్టైన్. ఇది నితిన్ కెరియర్ లో మరో హిట్ పడినట్టు అవుద్ది అంటారా? వాళ్ళకున్న చరిత్ర చూసుకుంటాను, వాళ్ళ కాంబినేషన్ బట్టి చాలా సినిమా వచ్చాయి. మన భీష్మ చూసాము, అంతకుముందు తన డైరెక్టర్ తన వే ఆఫ్ టేకింగ్ ఎలా ఉంటారని మనం చాలా సినిమా చూసాము. 100% ఈ సినిమాతో నితిన్ మళ్ళీ కంబ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంది. లాస్ట్ ఒక సినిమా ఎక్స్ట్రాడినరీ అని. సో ఆ సినిమాలో తను కొద్దిగా వెనకాల చేసే ఫీలింగ్ వచ్చింది. ఇంకోటి ఏంటంటే చాలా మంది అక్కడ వింటున్నాం నితిన్ పవన్ కళ్యాణ్ వదిలేశాడు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తను లైక్ చేస్తలేరు అనే ఫీలింగ్ తోటి. సో ఆ రకంగా తను కొద్దిగా ఫ్యాన్స్ దూరం అయ్యే ఫీలింగ్ ఎక్కువ వచ్చింది. మనం చూసాం ఎక్స్ట్రాడినరీ సినిమాలో. అంటే తను ప్రభాస్ను వాడుకున్నాడు, చాలా మంది నేను శ్రీమంతుని వాడుకున్నాను. కానీ పవన్ కళ్యాణ్ ఒక సీన్ ఉంటే బాగున్న ఫీలింగ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కలిగింది. చిన్న తను అంటే చెప్పాం కదా, నితిన్ అన్నవాడు పవన్ కళ్యాణ్ అభిమాని కాబట్టి ఫస్ట్ సీన్ ఉంటే బాగుంది అనిపించి. అట్ ద సేమ్ టైం ఈ సినిమా కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆదరించి ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక స్టెప్ ఉంటే బాగుంటుంది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మ్యూజిక్ ఎలా అనిపించింది? మ్యూజిక్ అయితే బాగుంది. అంటే నిజంగా ఏంటంటే మా కిక్ సినిమా రవితేజది. సో సేమ్ కాన్సెప్ట్ లో వచ్చిన ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే రాబిన్ హుడ్ ఒక దొంగతనం స్టోరీ కాబట్టి. సో ఇక్కడ తన సొంత వాసుల కోసం తన అన్నదమ్ముల నుంచి డబ్బులు తీసుకుంటాను, అది నిజంగా బాగా అనిపించింది. చూద్దాం ఆ సినిమా ఏం జరుగుతుంది, నేను కూడా ఈగలు వెయిట్ చేస్తున్నాను. ఈ టైటిల్ నితిన్ కంటే రవితేజకు బాగా మ్యాచ్ అవుద్ది అంటారా? అది 100% కరెక్ట్ అన్న. నిజంగా రవితేజలో నేను చెప్తున్నా ఆ మాట అనుకుంటే రవితేజ అంటేనే అది దొంగతనానికి ఏడా పడ్డొస్తాను. సో తన మనసు దోచుకోవడం అయినా, డబ్బు దోచుకోవడం అయినా, సినిమాని దోచుకోవడం అయినా కూడా రవితేజ వేరు. ఆ సినిమా నిజంగా రాబిన్ హుడ్ అనేది టు ఫ్రాంక్ మన రవితేజ సెట్ అవుతుంది సినిమా. సో చూద్దాం మరి వంశీ ఇట్లా కొత్త ప్లాన్ చేస్తాం కాబట్టి చూద్దాం మరి ఏం జరుగుతుంది.